ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మనము ప్రీవియస్ వీడియోలో నైటీ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది చూసాం కదా. ఈ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాం ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా మనం చిన్న చిన్న టిప్స్తో ఈ నైటీ స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాము. ముందుగా నేను ఇక్కడ పైపింగ్ కోసం అనేది ఈ ఫ్యాబ్రిక్ తీసుకుంటానని చెప్పాను కదా. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 ఇంచెస్ గ్యాప్లో క్రాస్గా పీసెస్ అనేవి కటింగ్ చేస్తున్నానండి. 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలి, ఎందుకంటే డబుల్ మీద ఫోల్డ్ చేసి మనం పైపింగ్ వేసుకుంటాం కనుక 2 ఇంచెస్ గ్యాప్తో మనం ఈ పైపింగ్ క్లాత్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలాగూ మనకి ఫ్రంట్ యోక్ పార్ట్స్కి అలాగే హ్యాండ్ పార్ట్స్కి పైపింగ్ వేస్తాం కనుక వాటికి సరిపడా పీసెస్ అనేవి ఈ విధంగా కటింగ్ చేసుకుని మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ హ్యాండ్స్ అనేవి తీసుకున్నాను. నేను హ్యాండ్స్ అనేవి తీసుకుని నేను ఇక్కడ రాంగు రైటు చూసుకుంటున్నాను. ఒకసారి మనం అసలు వైపుకి పెట్టుకుని రివర్స్ వైపుకి వచ్చే విధంగా మనం ఈ పైపింగ్ అనేది డబుల్ ఫోల్డ్ చేసేసుకున్నాము. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని క్లాత్ అనేది అసలు మిషన్కి టచ్ అయ్యే విధంగా పెట్టుకున్నామండి. మిషన్కి టచ్ అయ్యే విధంగా పెట్టుకుని ఈ ఫ్యాబ్రిక్ అనేది అసలుకి కలిపి అసలు కలిసే విధంగా ఇలా విధంగా పెట్టుకుని మిషన్కి అసలు కలిసే విధంగా పెట్టుకోండి. మిషన్ వైపు కొనాలి. అసలు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది అంటే రాంగ్ రైట్ ఉంది కదా, రైట్ అనేది మిషన్ వైపు కొనాలి. ఈ విధంగా చివరికి హ్యాండ్ రౌండ్ ఏదైతే ఉందో రౌండ్ క్రింద వైపుని కాకుండా రౌండ్ చుట్టూ కూడా ఇలా పైపింగ్ అనేది డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ ఇలా ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రా మనం వదిలేసుకుని అక్కడి నుంచి చిన్నగా ఈ పైపింగ్ క్లాత్ అనేది జాయింట్ చేసుకుంటూ రావాలండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా డబుల్ ఫోల్డ్ మాత్రము జరిగిపోకుండా కరెక్ట్గా సమానంగా ఇలా పెట్టేసేసుకుని దానిపైన మనం ఈ హ్యాండ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకుని ఇలాగ స్టిచ్ అనేది చివరి వరకు కూడా వేసుకొచ్చేసేయాలండి. చుట్టూ రౌండ్ కూడా ఇదే విధంగా వేసుకొచ్చేసేయాలి. ఇలా వేసుకొచ్చేసిన తర్వాత మనకి మధ్య మధ్యలో టక్స్ అనేవి ఇచ్చుకుంటే మనకి ఫ్యాబ్రిక్ మన పైపింగ్ అనేది ఈజీగా మూవ్ అవుతుందండి. రివర్స్ వైపు తిప్పుకోవడానికి ఇలా మధ్యలో టక్స్ అనేవి ఇచ్చేస్తున్నాను. టక్స్ పెట్టేసుకుని మనం అసలు వైపు తిప్పేసుకున్నాము. ఇప్పుడు రివర్స్ వైపుకి ఇలాగ పైపింగ్ అనేది ఎంత వెడల్పులో కావాలో అంత వెడల్పులో పైపింగ్ అనేది ఈ విధంగా లోపలికి మడత పెట్టేసుకుని పైపింగ్ మనం జాయింట్ చేసేసుకోవాలని స్టిచ్ వేసేసుకోవాలి. రెండింటికి మిడిల్లో ఏదైతే మనం స్టిచ్ ఉందో ఆ స్టిచ్లో ఈ కుట్టు అనేది పడే విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ కూడా ఇదే విధంగా పైపింగ్ అనేది వేసుకొచ్చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పైపింగ్ అనేది చుట్టూ కూడా దగ్గరగా వేసుకోవాలి. ఒకే విడతలో వచ్చే విధంగా చూసుకోండి. పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఫ్యాబ్రిక్ అనేది పైకి లేవకోకుండా ఉండడం కోసము చివరికి ఒక పాదం వరుస కుట్టు అనేది ఆ ఫ్యాబ్రిక్ మీద పడే విధంగా ఇలా స్టిచ్ అనేది వేసుకొస్తున్నాను. చుట్టూ కూడాను ఈ విధంగా చుట్టూ కూడా ఈ విధంగా వేసుకొచ్చేసిన తర్వాత క్రింద మనము మడత పెట్టి కుట్టుకుందాము. ఇలాగూ అంచు ఉంది కాబట్టి అట్లనే వదిలేసుకోవచ్చు. నేనైతే కొంచెం మడత పెట్టి స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే అంచు పట్టేసినట్టు లేకోకుండా ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఈ విధంగా మడత పెట్టి చిన్నగా అంటే ఒక 1/2 ఇంచుకి మాత్రం లోపలికి మడత పెట్టి ఇలా స్టిచ్ అనేది వేసుకొస్తున్నానండి. క్రింద వైపున ఏదైతే హ్యాండ్ క్రింద వైపున ఉంటుంది కదా ఆ క్రింద వైపున అనమాట. ఈ రౌండ్ పైపింగ్ వేసింది మనకు పై వైపుకి వస్తుంది. అలాగే రెండో హ్యాండ్ కూడా రెడీ చేసేసుకుందాము. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకున్నాము. పైపింగ్ అలాగే క్రింద వైపున కూడా మడత పెట్టి స్టిచ్ అనేది వేసేసుకున్నాము. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనము యోక్ పార్ట్స్ ఉంటాయి కదా, మిడిల్ పార్ట్స్ అని చెప్పాను కదా, ఇవి 4 పీసులు తీసుకున్నాను. అటు వైపున 2, బ్యాక్ వైపున 2 పీసెస్, అలాగే ఫ్రంట్ వైపున 2 పీసెస్ కోసము తీసుకుని 2 పీసెస్ని కలిపి సమానంగా పెట్టుకుని ఇలా పైపింగ్ అనేది క్రింద వైపున డబుల్ ఫోల్డ్ చేసేసుకుని పైపింగ్ క్లాత్ని ఇలా జాయింట్ చేసేసి స్టిచ్ చేస్తున్నాను. అలాగే టక్స్ పెట్టేసుకుని రివర్స్ వైపు తిప్పేసుకుని పైపింగ్ అనేది వేసేస్తున్నాను. ఆ పైపింగ్ క్లాత్ పైకి లేవకుండా ఉండడం కోసం పాదం వరుస కుట్టు అనేది కూడా ఇలా వేసేస్తున్నాను. అలాగే మనకు పై వైపున కూడా ఈ యోక్ పాటికి క్రింద వైపున పై వైపున 2 వైపున కూడా ఇలాగే మనం పైపింగ్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. పైపింగ్ చేసేసుకున్న తర్వాత అలాగే బ్యాక్ సైడ్ వాటికి కూడా మనం 2 జాయింట్ చేసేసుకుని ఈ విధంగానే పైపింగ్ వేసేసుకోవాలి. ఇలా రెడీ చేసేసుకుంటే చాలా ఈజీగా ఇవేనండి. కొంచెము మనకు టైం టేకింగ్, మిగతా అంతా కూడా ప్రాసెస్ అంతా ఈజీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా 2 కూడా రెడీ చేసేసుకున్నాను. ఇలా రెడీ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, కింద బాటమ్ పార్ట్ ఉంది కదండి మనకు నైట్ పొడవు, ఆ పొడవు పార్ట్ని తీసుకున్నాను. పొడవు పార్ట్ని రివర్స్ వైపున అసలు వైపున చూసుకుని అసలు వైపు పైకి ఉండే విధంగా పెట్టుకుని ఇలా మనం ఏదైతే 8 ఇంచెస్ డబుల్ మీద మడత పెట్టినప్పుడు 8 ఇంచెస్ పైన పెట్టాం కదా, ఒకసారి కటింగ్ చూస్తే మీకు అర్థమవుతుందండి. కటింగ్ కూడా ఒకసారి చూడండి, చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. యోక్ పార్ట్ అనేది 8.5 వచ్చింది. ఆ 8.5 మనకి ఇక్కడ చూసుకుని పెట్టుకోవాలి. మిడిల్ నుంచి ఇటు 4.5, అలాగే మిడిల్ నుంచి అటువైపుకి 4.5 మార్క్ చేసుకుంటున్నాను. మిగతా ఉన్నదంతా కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ నుంచి 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి స్ట్రైట్గా కుట్టు వేసుకొచ్చేసేయాలండి. 2 ఇంచెస్ ఆ చివర ఈ చివర కూడా 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసుకోవాలి. ఇలా స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసుకొచ్చిన తర్వాత ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ
రావాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నైటీకి అనేది. మనకి ఫ్రంట్ చాలా లూజ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వచ్చేసేయాలి. ఈ మొత్తము రెడీ అయ్యేటప్పటికి 8:30 మనకి అసలు వచ్చే విధంగా ఈ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, చివరి 2 ఇంచులు వదిలేసేసి స్ట్రైట్గా వచ్చేసాను. ఇప్పుడు సమానంగా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, కరెక్ట్గా 8:30 అనేది వచ్చింది. ఆ విధంగా 8:30 వచ్చే విధంగా మనం ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అంటే మన ఫ్రిల్స్ అనేవి 8:30 వచ్చే విధంగా పెట్టుకోవాలి. మీరు ఎంతైతే కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి, యోక్ పార్ట్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి మనం ఈ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. అలాగే బ్యాక్ వైపును కూడా ఇలాగూ 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసేసి అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలండి. స్ట్రైట్గా కుట్టిన తర్వాత ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోండి. బ్యాక్ వైపు కూడా అలాగే 8:30 ఉండే విధంగా మనము ఈ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. 8:30 అసలుకు మనం మొత్తం కుట్టిన తర్వాత 8:30 ఇంచులు మనకు పొడవు అనేది రావాలండి. చివరి కూడా 2 ఇంచులు వదిలేసి స్ట్రైట్గా కుట్టేస్తున్నాను. ఈ విధంగా రెడీ చేసిన తర్వాత యోక్ పార్ట్స్ జాయింట్ చేసేసుకుందాము. కరెక్ట్గా 8:30 వచ్చింది. మీరు కూడా మీ యోక్ పార్ట్ ఇప్పుడు నేను జాయింట్ చేసే పార్ట్ ఎంత వెడల్పు అయితే ఉందో ఆ వెడల్పులో స్టిచ్ అనేది ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయేటట్లుగా పెట్టుకుని ఇప్పుడు ఈ యోక్ పార్ట్ అనేది జాయింట్ చేసేస్తున్నాను. ఈ పీస్ మిడిల్ పీస్ ఏదైతే ఉందో అది జాయింట్ చేసేస్తున్నాను. ఖర్చు అనేది 1/2 ఇంచు లోపలికి పెట్టేసేసుకుని ఇలా కరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకొచ్చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ వైపున జాయింట్ చేస్తాం కదా, బ్యాక్ వైపుది కూడా అదే విధంగా జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలండి. చూస్తున్నారు, ఖర్చు అనేది మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఖర్చు ఉంటేనే మనకి పిగిలిపోయినట్టుగా లేకోకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ అనేది అసలు పైకే ఉండాలండి. ఈ పైపింగ్ అనేది మనము చంక దగ్గర నుంచి కూడా ఇలాగూ ఈ యోక్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ వరకు ఇలా జాయింట్ చేసుకురావాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది లోపలికి పెట్టుకుని ఇలా సమానంగా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకురావాలి. ఇది చంక వైపు నుంచి స్టార్ట్ చేశానండి. చంక వైపు దగ్గర నుంచి ఈ యోక్ పార్ట్ వరకు కూడా ఇలాగూ స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ అనేది వేసుకొస్తున్నాను. ఇక్కడ ఏదైతే క్రింద మనం ఉందో ఇక్కడ ఒకసారి రఫ్ తీసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రఫ్ తీసేసుకుని పైన కూడా వచ్చేటప్పటికి రఫ్ తీసుకోవాలి. యోక్ పార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి రఫ్ తీసుకోవాలండి. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది మనకి నైటీ అనేది, కుట్లు అనేవి ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఇటువైపును కూడా మనము జాయింట్ చేసేసుకుందాము. ఒక వైపుని జాయింట్ చేసాం కదా, ఇంకొక హ్యాండ్ కూడా తీసుకుని ఇటువైపును కూడా జాయింట్ చేద్దాము. మనకి 5 ఇంచెస్ పైకి వస్తుంది అనమాట. వెనక వైపున బ్యాక్ పార్ట్ అనేది జాయింట్ అవుతుంది. ఇలా మిడిల్కి మడత పెట్టేసుకుని ఒకసారి మార్క్ చేసుకుని ఎక్కడైతే కుట్టు వచ్చిందో అక్కడికి కూడా ఇది కూడా మార్క్ చేసేసుకుని ఈ చివరి వైపు నుంచి మనం ఏదైతే చంక వైపు నుంచి సమానంగా పెట్టుకుంటూ ఇలా చూసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే మనకి జాయింట్ ఉందో ఆ జాయింట్ దగ్గరికి కరెక్ట్గా ఇట్లాగూ స్టిచ్ అనేది వేసుకొచ్చేసేయాలి. చెక్ చేసుకోండి, కొంచెం నిదానంగా చెక్ చేసుకుని మనం వర్క్ చేసుకుని చాలా బాగా వస్తుందండి నైటీ అనేది. లాస్ట్గా ఇప్పుడు ఎలా ఉందనేది మీ అందరికి కూడా చూద్దరు కానీ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లు కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము చివరి వరకు కూడా ఇలా స్టిచ్ వేసేసుకుని రఫ్ తీసేసుకోవాలి. ముందు ఫ్రంట్ పార్ట్లకి మనం హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసాము. అలాగే ఇదే విధంగా బ్యాక్ పార్ట్కి కూడా మనం హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఏ విధంగా జాయింట్ చేసామో బ్యాక్ వైపుకి కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఎలా జాయింట్ చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము. బ్యాక్ పార్ట్ తీసుకున్నాము. బ్యాక్ పార్ట్ని ఇలా ముందు అసలు వైపుకి అంటే మనకు రైట్ సైడ్ మన వైపు పైకి ఉండే విధంగా పెట్టేసేసుకుని మిడిల్ యోక్ పార్ట్ అనేది జాయింట్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఏదైతే ఫ్రంట్ వైపుని జాయింట్ చేసామో అలాగే బ్యాక్ వైపుని కూడా ఈ పార్ట్ అనేది కొంచెం చివరి రఫ్ తీసుకుంటూ స్ట్రైట్గా మనకు పాదం ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది లోపలికి వెళ్ళే విధంగా పెట్టుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకురావాలి. చివరి వరకు కూడా సమానంగా ఉండే విధంగా ఇలా స్టిచ్ వేసుకోవాలి. మనం ఫ్రిల్స్ పెట్టినప్పుడు కరెక్ట్గా పెట్టుకుంటే మనకి జాయింట్ చేసినప్పుడు ఇబ్బంది లేకోకుండా ఉంటుంది. ఈ విధంగా ఖర్చు చూసారా, కొంచెం 1/2 ఇంచు ఖర్చు అనేది పెట్టుకోవాలి. అలాగే ఈ హ్యాండ్ ఇంకొక వైపు ఉంది కదా, మనము చంక వైపు నుంచి ఇలా సమానంగా చేసుకుంటూ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు ఇలాగ పెట్టేసేసుకుని రఫ్ తీసేసుకొని స్టిచ్ అనేది వేసుకొచ్చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాము. ఈ మిడిల్ ఉన్నది మనకి నెక్ పార్ట్కి వస్తుంది. స్ట్రైట్ పార్ట్ ఉండాలి అని చెప్పా కదండి కటింగ్లో. కటింగ్ పార్ట్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి స్టిచ్చింగ్ కూడాను. ఒకసారి ఆ కటింగ్ పార్ట్ కూడా నేను ఐ కార్డ్స్లో కానీ ఎండ్ కార్డ్స్లో కానీ ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఈ విధంగా నేను స్టిచ్ అనేది హ్యాండ్ స్టిచ్ అనేది జాయింట్ చేస్తున్నాను. ఈ బ్యాక్కి ఫ్రంట్కి హ్యాండ్స్ జాయింట్ చేస్తే ఇంకా సైడ్ జాయింట్ చేసేసుకోవడమే, అంతేనండి. నైటీ చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చును. పైపింగ్లు వేసుకోవడమే కొంచెం కష్టం. నెక్స్ట్ పైపింగ్లు లేకోకుండా ఎలాగో కుట్టుకోవాలి అని చెప్పి అడిగారు కదా, నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా మీకు ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. నైటీ పైపింగ్ లేకోకుండా ఎలా కుట్టుకోవాలి ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకొక మోడల్ అనేది చూస్తున్నారు కదా, ఈ విధంగా హ్యాండ్ అనేది జాయింట్ చేసేస్తున్నాను. రెండో వైపును కూడా హ్యాండ్ ఇలా సమానంగా పెట్టేసేసుకుని రెండో వైపును కూడా హ్యాండ్ జాయింట్ చేసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం కూడా చుట్టూ కూడా మనము ఖర్చు అనేది కరెక్ట్గా పట్టుకోండి. లోపలికి వెళ్ళే ఖర్చు అనేది కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది నైటీ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. చాలామందికి కూడా ఇది పార్ట్ టైం జాబ్గా కూడా చేసుకోవచ్చు. ఇంట్లోనే నైటీలు కుట్టేసుకుని షాప్స్ కాట్లకు వేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. నైటీ క్లాత్ ఒకటి మనం తెచ్చుకుని చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం రఫ్ తీసేసుకోవాలి. పైన క్రింద వైపున కూడా రఫ్ తీసేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఇలా మార్క్ చేస్తున్నాం కదా, ఆ మార్క్ ప్రకారము ఇలా పెట్టేసేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడికి మనకి ఫ్రంట్లో హ్యాండ్స్ జాయింట్ అయిపోయిందండి. ఫ్రంట్లోకి యోక్స్ జాయింట్ చేసాం, అలాగే హ్యాండ్స్ జాయింట్ చేసాం. ఇప్పుడు రివర్స్ వైపు తిప్పేసుకుని మనం సైడ్ జాయింట్ చేసేసుకుంటే మనకి నైటీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా సైడ్స్ కూడా జాయింట్ చేసేస్తున్నాను. హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడ నేను 7 ఇంచెస్ పెట్టుకున్నాను. మీ హ్యాండ్ లూజ్ని బట్టి మీరు ఇది పెట్టుకోండి. ఈ లూజ్ అనేది నేను ఇక్కడ 7 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. 7 ఇంచెస్ మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఒకసారి రఫ్ తీసేసుకుని ఈ క్రింద వైపున మనం ఏదైతే జాయింట్ చేసామో హ్యాండ్స్ ఆ జాయింట్ చేసింది సమానంగా ఉండే విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా సమానంగా ఉండే విధంగా, అలాగే చంక దగ్గర కూడా సమానంగా ఉండే విధంగా పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకురావాలండి. అక్కడి నుంచి మనము ఈ కొంచెం కరువు తీసుకుంటూ ఈ క్రింద వరకు స్టిచ్ అనేది వేసుకొచ్చేసేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సమానంగా రెండు సమానంగా పెట్టుకుంటూ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ స్టిచ్ అనేది సైడ్ జాయింట్ అనేది చేసేసుకుంటే రెండు వైపున మనకు సైడ్ జాయింట్ చేసుకున్న వెంటనే మనకు నైటీ అనేది రెడీ అయిపోయినట్టుండి. అలాగే బాటమ్ కూడా క్రింద వైపున క్రింద మనము మడత పెట్టి కుట్టుకోవాలి కదా, అంటే అంచులు వస్తే పర్లేదు, అంచులు రాకపోయినా అంచులు వచ్చినా కొంచెము మడత పెట్టి కుట్టుకుంటే మనకు నైటీ అనేది నిలబడుతుంది అనమాట. అలాగే రెండో వైపున కూడా నేను 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అలాగే ఈ చంక వైపున కలిసే విధంగా పెట్టుకుని సైడ్ జాయింట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పుడు క్రింద బాటమ్ అనేది నేను మడత పెట్టి ఒక 1.5 ఇంచ్కి 2 ఇంచెస్కి ఇలా మడత పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసేస్తున్నానండి. ఈ విధంగా స్టిచ్ అనేది చుట్టూ కూడా బాటమ్ క్రింద నైటీ క్రింద వైపున ఉంటుంది కదండి, ఆ మడత అనేది పెట్టేసేసుకుని ఇలా స్టిచ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను చుట్టూ కూడాను. ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి. మొత్తం కుట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేటప్పుడు నేను మన ఫ్రంట్ వైపున ఒక బౌల్ రెడీ చేసుకుంటే మనకు ఫ్రంట్ బ్యాక్ రివర్స్ తెలుస్తుంది కదండి, అందుకోసం అని చెప్పి ఈ క్లాత్ అనేది ఇలా మడత పెట్టి చిన్నగా పైపింగ్ లాగా రెడీ చేస్తున్నాను. పైపింగ్ లాగా రెడీ చేసిన తర్వాత వాటికి క్రింద బెల్స్ అనేవి యాడ్ చేసేసి మనము ఇలాగూ ఫ్రంట్ వైపున స్టిచ్ చేసేసుకుంటే మనకు నైటీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇంతేనండి ఈ వీడియో మీకు నైటీ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. 3 ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్, కీప్ స్మైలింగ్.